హాయ్ ఫ్రెండ్స్! హాయ్ చిల్డ్రన్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా! చక్కగా ఈరోజు కూడా ఎప్పట్లాగానే ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. నేను కూడా మీతో పాటు ఈ కథని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించటం కాదు, తెలుసుకుంటాను కంపల్సరీగా. మరి మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ కథలు? నచ్చుతున్నాయా? చిన్న కమెంట్ చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. మరి ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి కథ నెమలి మరియు కొంగ గురించి తెలుసుకోబోతున్నాం. మరి కథలోకి వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా కథలు అనేవి ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మరిన్ని కథలతో మీ ముందుకి రావటానికి నాకు ఇది ఒక బూస్టప్ అనమాట. ఓకే. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నెమలి మరియు కొంగ. ఒకసారి ఒక అడవిలో నెమలి తన యొక్క పురి విప్పి నాట్యం చేస్తోంది. అయితే నిస్సందేహంగా తను చాలా అందంగా కనిపించింది. నెమలి పురివిప్పి నాట్యం చేస్తే ఎంతమందికి ఇష్టం చెప్పండి? అందరికీ ఇష్టమే కదా ఎవరికైనా. సో అలా నాట్యం చేస్తూ ఉంది. అయితే తను చాలా అందంగా కనిపించింది. నిస్సందేహం లేదు, చాలా అందంగా ఉంటుంది కదా పురివిప్పినప్పుడు. మరియు తన యొక్క పించాలను చూసి గర్వపడింది అది. అయితే అలా చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏమైంది, అకస్మాత్తుగా ఒక కొంగ అక్కడికి వచ్చింది. వచ్చి తను నెమలిని పలకరించింది. ఇంకా వారు మాట్లాడటం ప్రారంభించారు. ఆ కొంగ నెమలి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మాట్లాడుకుంటూ చక్కగా చాలాసేపు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నప్పుడు నెమలి కొంగ ఈకెలను ద్వేషంతో చూసిందట. ఓకేనా. కొంగ యొక్క ఈకెలను చూసి ద్వేషంగా చూసిందట ఆ నెమలి అనేది, వాళ్ళు మాట్లాడుతూ ఉండగా. అయితే కొంగ నెమలిని అడిగింది, ఎందుకు అలా చూస్తున్నావని కొంగ నెమలిని అడిగింది. మరి కొంగ ఏం బదులు చెప్పిందో తెలుసుకుందామా? నెమలి ఇలా బదులు చెప్పింది, నేను నీ నిస్వేజమైన ఈకలను చూస్తున్నాను. ఓకేనా. వాటికి మెరుపు మరియు అందం లేవు. నీ యొక్క ఈకెలు మెరుపు కానీ అందంగా కానీ లేదు, అది చూస్తున్నాను. నాకు చూడు, అవి ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో. ప్రకృతి మరి మీకు చాలా అన్యాయం చేసింది అని నెమలి చెప్పింది కొంగతో. ఇంత బలమైన పక్షి మరియు చాలా ఇంత బలమైన పక్షి మరియు చాలా మందమైన ఈకెలు, ఇంత బలమైన పక్షి మరియు చాలా మందమైన ఈకెలు, ఇది నిజంగా జాలిపడాల్సిన విషయం అని అన్నది. అప్పుడు కొంగ బదులు చెప్పింది. తను అలా అన్నది కదా, ఏమన్నది, తన యొక్క రెక్కలనేవి ఆకర్షణీయంగా లేవు, మెరుపుగా లేవు, ఇలా చెప్తూ ఉంది కదా, నీకు ప్రకృతి అన్యాయం చేసింది, మరి అవి ఇంత మందంగా ఉన్నాయి, ఇది చాలా జాలిపడాల్సిన విషయం అని నెమలి అనటంతో ఇంకా దానికి ఈ కొంగ ఏం చెప్పింది, బదులు చెప్పింది, ప్రకృతి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ప్రతి ప్రాణికి కూడా న్యాయంగానే ఉంటుంది.
ఎవరికీ అన్యాయం చెయ్యదు. ప్రకృతి ఎప్పుడూ ప్రతి ప్రాణకోటికి, ఈ జీవరాశి మొత్తానికి కూడా న్యాయంగానే చూస్తోంది. ఎవరిని అన్యాయం చేయదు అని కొంగ బదులు చెప్పి, మీకు అందమైన ఈకలు ఉండొచ్చు, నావి అందంగా లేకపోవచ్చు, అయినప్పటికీ నెమ నెమలి యొక్క ఈకలు అందంగా ఉండొచ్చు, కొంగ యొక్క ఈకలు అందంగా లేకపోవచ్చు, కానీ అయినప్పటికీ నేను మేఘాలలో ఎగరగలను. ఉమ్, మరి మీరు అలా ఎప్పటికీ చేయలేరు కదా అని కొంగ బదులు చెప్పింది. అప్పుడిక నెమలి సిగ్గుపడి కొంగను క్షమించమని కోరిందనమాట. ఓకేనా? బాగుంది కదా. అంటే మరి దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? నీతి అంటే మనం ఎప్పుడూ కూడా ఆ, ఎవరి రూపాన్ని విమర్శించకూడదు. ఎవరి రూపాన్ని కూడా విమర్శించకూడదు ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్స్ చిల్డ్రన్స్, మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం, మన క్లాస్లో మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఆ, అందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా. చర్మ సౌందర్యం అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది, అవును కదా. మనం స్కిన్ టోన్ అంటాం కదా, చాలామందికి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఒక్కొక్కళ్ళ అభిరుచులు వేరు, ఒక్కొక్క హ్యాబిట్స్ వేరు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సేమ్ కదా, అందరూ ఒకేలా ఉండరు. సో మనం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా విమర్శించకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు పొట్టిగా ఉన్నారు, పొడవుగా ఉన్నారు, లేకపోతే నల్లని ఛాయలో ఉన్నారు, తెల్లగా ఉన్నారు, అలా అనేసి ఒకరిని చూసి ఈర్ష్యపడకూడదు, అసూయపడకూడదు. ఎవరిని చూసి, వారి రూపాన్ని చూసి మాత్రం విమర్శించకూడదు. ఓకేనా? రూపంలో ఏముంటుంది? మన ప్రవర్తనలో ఉంటుంది కదా. మనం మంచి భావాలతోనే మనం ఎదగాలి. ఓకేనా? మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కమెంట్ చేయండి. చాలా బాగుంది కదా నెమలి కొంగ కథ. ఎస్ సార్, నో, పిల్లలు పెద్దలు ఏమంటారు చెప్పండి. చక్కగా పెద్దలైతే కనుక ఇప్పుడు విన్నటువంటి స్టోరీని పిల్లలకి చెప్పండి. ఓకేనా? చిన్న పిల్లలైతే కనుక ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ స్టోరీని చెప్పేసేయండి. మరి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ కథను విన్నందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.